బార్బడీస్ చెర్రీ చూసారా? అద్దుకోండి, ఒక కాయ అలా దాక్కొని ఉంది. వావ్! ఇంకా రెడ్ కలర్ అయింది, కానీ ఇప్పుడు ఇంకా చూడలేదు పక్షులు. ఇప్పుడు చూసినంటే లేపేస్తాయి అనమాట, మొత్తం హోల్స్ పెట్టేస్తాయి. ఇదిగోండి ఎంత బాగుందో చూసారా? వీటిలో పులుపు కూడా ఉంటాయండి, స్వీట్ ఉంటాయి, పులుపు ఉంటాయి. మనము కాయ మాత్రం టేస్ట్ చేసి తీసుకోవాలి. నేను కాయ టేస్ట్ చేసేది తీసుకున్నానండి, చెట్టునున్న కాయ. ఇది స్వీటు, పుల్లగా ఉంటే మాత్రం బాగుండవండి. అదొక్కటి చూసుకోండి. అదిగోండి పూత స్టార్ట్ అయిపోయింది. ఇక ఈసారి బాగా కాయలు కాస్తాయి. ఇప్పుడు దాకా ఏంటంటే 2 కాయలు 3 కాయలు అలాగే కాసినాయి. ఇంకా అదిగోండి పచ్చికాయలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ. ఇవి గ్రీన్ కలిసిపోతాయి కాబట్టి మనకు అంతగా తెలీదు. చెట్టు పండిన కాయ రెడ్గా పండితేనే మనకు కనిపిస్తున్నాయి కాయలు. ఇక్కడ అంతా చుట్టూతా ఉన్నాయండి, చిన్న చిన్న పిందెలు కనిపిస్తున్నాయి. ఈ చెర్రీ అయితే ఈజీగా పెరిగిపోయే మొక్క అండి, అసలుకి ఎలాంటి పెస్ట్ రావట్లేదు. బాగా గ్రోత్ మాత్రం భలే పెరుగుతుంది. వెంటనే కాయలు కూడా 1 ఇయర్లో కాయలు కాసేస్తున్నాయి మాకైతే. ఇవ్వండి స్వీట్ అయితే, స్వీట్ చూసి కాయ టేస్ట్ చూసి తీసుకోండి. ఎక్కడ చూసినా పులుపుయే కనిపిస్తున్నాయి. ఇది మాత్రం చాలా టేస్ట్ అండి, తియ్యగా ఉంటుంది పండు. కొరికి చూపిస్తాను. ఇప్పుడు లైట్ పులుపు అండి, పులుపు తీయ ఉంది. ఇంకా మంచి కలర్ రావాలి, బ్లాక్ కలర్ అయిపోద్ది. ఆ కలర్ వచ్చినప్పుడు చాలా స్వీట్గా ఉంటుంది.